కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ వినియోగించుకున్నారు. కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కును ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ వినియోగించుకున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఇవాళ చాలా మంది సభ్యత్వం తీసుకొని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్రోల్మెంట్ చేయించుకొని వాళ్ళ కోటపల్లి మండల హెడ్ క్వార్టర్ లోపల కోటపల్లి మండలానికి చెందినటువంటి 486 మంది ఓటర్లు ఇవాళ నమోదు చేసుకోవడం చాలా గర్హనీయం. ఈ విధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఎందుకంటే గ్రాడ్యుయేట్ సమస్యలు కావచ్చు, ఈ ప్రాంత సమస్యలు కావచ్చు, ఈ 4 జిల్లాల సమస్యలు కావచ్చు, మరి ఇవాళ ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటే తగిన వ్యక్తిని ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నుకునేందుకు ఇవాళ ఓటింగ్ దానికి తార్కాణం అవుతుంది. అది ప్రత్యక్షంగా ఈ ఓటింగ్ ద్వారా ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీని ఎన్నుకొని ఆ ఎమ్మెల్సీ ద్వారా ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఇవాళ ఓటేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపు ఇంకొక 2 అవర్స్ టైం ఉంది కనుక, 2 గంటల సమయం ఉంది కనుక, ఇంకా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరైతే ఈ రాష్ట్రం ప్రగతి కోసం, ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్నారో, మరి ఆ రాష్ట్ర ప్రగతి కోసం పాటుపడే వారికి ఓటు వేయాల్సిందిగా కూడా నేను మనవి చేసుకుంటూ, వాళ్ళందరూ కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని మరి ఈ ప్రాంత సమస్యలు కావచ్చు, గ్రాడ్యుయేట్ల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, పరిష్కార దిశగా ముందుకు పోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, మరి వాళ్ళ ఈ ప్రజాపాలన వచ్చి 14 మాసాలైన సందర్భం లోపల 56,000 మందికి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి పాలన ఇది. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఈ పాలనను చూసి మరి రాబోయే రోజులలో నిరుద్యోగులకు కానీ, ఇవాళ పట్టభద్రులకు కానీ, ఈ సమాజానికి కానీ మేలు చేయాలంటే మీరు ఆలోచించి ఇవాళ ఓటు వేయాల్సిందిగా మనం చేసుకుంటూ, జై తెలంగాణ.